హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి। ఒక కప్పు రేషన్ బియ్యం 2 బంగాళదుంపలతోనే కరకరలాడే పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా ఇన్స్టెంట్ గా అయిపోతుందండి। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి। దీని ప్రిపరేషన్ కూడా సింపుల్ గానే అయిపోతుందండి। అలాగే దీనిలోకి మంచి కాంబినేషన్ చట్నీని కూడా చూపించేస్తానండి। మరి ఆ ప్రాసెస్ ఏంటో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి। అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మరి మీరు కూడా పర్ఫెక్ట్ గా చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి। ఈవినింగ్ స్నాక్స్ లోకే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి కూడా చాలా టేస్టీగా సింపుల్ గా అయిపోతుందండి। మరి దీని ప్రిపరేషన్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం। ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి। దోశ రైస్ ఉంటుంది చూడండి అది వేసేసుకొని ఆ తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మీకు టైం ఉన్నట్లయితే 1 గంట పాటు నానబెట్టుకోవచ్చండి। టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళని పోసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకున్నారనుకోండి చక్కగా నానిపోతాయి। ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి। ఈలోపు దీనిలోకి చట్నీ ప్రిపరేషన్ చూసిద్దాం। మిక్సీ జార్లోకి ఇలా 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి। 1 కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసేసుకొని మీ కారానికి తగినట్టుగా 2 నుంచి 3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని ఒక 3 వెల్లుల్లిని కొంచెం చింతపండుని రుచికి సరిపడినంత సాల్ట్ని కొంచెం వాటర్ని వేసేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసేసుకోవచ్చండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకొని పోపును కూడా ఇందులోకి వేసేసి చట్నీ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను। ఆ తర్వాత చూడండి బియ్యం అనేది చక్కగా నానిపోయింది కదా ఈ వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ జార్లోకి బియ్యాన్ని మాత్రమే వేసేసుకుంటున్నానండి। ఈలోపు నేను బంగాళదుంపను కూడా ముందుగానే ఉడికించుకున్నానండి। పొట్టలు చేసుకొని బంగాళదుంపను వేసేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి లూజ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। బ్యాటర్ అనేది మనం ఇడ్లీ దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో పునుగులు వేయడానికి గట్టిగా ఈ విధంగా ఉండాలన్నమాట। ఆలుని ఉడికించాం కాబట్టి వాటర్ అనేది తక్కువగానే పడుతుందండి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి। ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట। ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నలిపేస్తున్నట్లుగా ఈ బ్యాటర్లోకి వేసేసుకోవాలండి। ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 రెమ్మ కరివేపాకును కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి। 1 పచ్చిమిర్చిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। గుప్పెడంతా కొత్తిమీర పుదీనాకును కూడా వేసేసుకొని ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి। మీ దగ్గర కొత్తిమీర ఒక్కటే ఉన్నా కానీ అదొకటైనా వేసేసుకోవచ్చు। ఈ విధంగా బ్యాటర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీని ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలన్నమాట। మనం చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని పిండిని మధ్యలో నుండి కాకుండా అంచుల వెంబడిగా ఇలా చేతిలో కొంచెం తీసుకొని ఇలా డ్రాప్ చేస్తున్నట్లుగా వేసుకోవాలండి। ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట। ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ముందుగానే వేడి చేసుకున్నానండి। స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి తడి చేతిలోకి పిండిని తీసుకొని మనం తీసుకున్న ప్యాన్కి ఆయిల్కి సరిపడినన్ని ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలన్నమాట। అన్నీ ఒకే దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఉండేలాగా వేసుకోవాలండి। ఇలా మీరు ఫస్ట్ వాయి వేసేటప్పుడు ఇవి సరిగా పొంగలేదు అనుకున్నట్లయితే కొంచెం వంట సోడాని వేసేసుకోవచ్చండి। నేనైతే ఇక్కడ వంట సోడాని ఏం వేయలేదండి చక్కగానే పొంగుతూ వచ్చేస్తున్నాయి। మీరు కావాలంటే 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి। చూడండి ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అవే ఫ్రై అవుతూ పైకి వచ్చేంత వరకు అలాగే ఉంచేసి ఆ తర్వాత మనం గరిటెతోనే ఈ విధంగా 2 వైపులా ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట। అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేసి చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి। మిగతా బ్యాటర్తోని కూడా ఇదే విధంగా పునుగుల్ని వేసేసుకోవాలి। ఇంతేనండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి।
ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. వేడివేడిగా పునుగులు అనేవి తినడానికి రెడీగా ఉన్నాయి కదండి. ఇలా పక్కన ఉల్లిపాయను నంజుకుంటూ చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. చల్లారినాక కూడా క్రిస్పీగానే ఉంటాయండి. అలాగే వెరైటీ రెసిపీస్ ట్రై చేసే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.